హలో అండి. నమస్తే. ఎప్పుడు చేసే బ్రేక్‌ఫాస్ట్ కాకుండా ఈరోజు మనం కొంచెం కొత్తగా చేద్దాం బ్రేక్‌ఫాస్ట్. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లోకి కాకుండా డిన్నర్‌లోకి, స్నాక్స్‌లో కూడా చాలా బావుంటుంది. మరి దీనికి కావాల్సినవి ఏంటంటే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్నగా తరుక్కొని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వాటితో పాటుగా డ్రై మసాలాలో ఏంటంటే కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం, సరిపడ్డ ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు ఇయన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. ఇవి యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది బ్రేక్‌ఫాస్ట్ కన్నా కూడా డిన్నర్‌కి ఇంకా బావుంటుంది. అలాగే పిల్లలు స్నాక్స్‌కి అడిగినప్పుడు కూడా ఇలా వేసి కట్ చేసి ఇస్తే చాలా బావుంటుంది. బాగా తింటారు కూడా వాళ్ళు. అయితే 2 గుడ్లు వేసుకున్న తర్వాత ఇలా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకో విషయం ఏంటంటే జింజర్ చాలా బావుంటుందండి. అల్లం ముక్కలు వేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం అల్లం కూడా కట్ చేసి ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఇలాగా బీట్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఇలా బీట్ చేసుకున్న తర్వాత నేనిక్కడ స్టవ్ పైన పాన్ పెట్టుకున్నాను. పాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ క్వాంటిటీ ఇందులో ఆమ్లెట్‌కి ఎలా వేస్తాం అలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని సిమ్‌లోనే పెట్టాలి. హైలో పెట్టకుండా సిమ్‌లో పెట్టి ఇక్కడ ఒక చపాతీ తీసుకొని దీనిపైన పొటాటో కర్రీ ఉంటుంది కదండీ! నేను పొటాటో కర్రీని ఇలా అప్లై చేస్తున్నాను. మీరు ఉంటే అది అప్లై చేయండి. లేదంటే బాయిల్డ్ పొటాటోస్‌ను కూడా డ్రై మసాలాస్ యాడ్ చేసి చక్కగా ఇలా అప్లై చేసుకుంటే చాలా బావుంటుంది. ఇలా తీసుకున్న తర్వాత చూడండి రివర్స్‌లో ఆమ్లెట్ పైన ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు ఆమ్లెట్‌ని కింద పెట్టుకుందా ఇంకా అది ఉడకలేదు కదా! సో, దాన్ని కొంచెంసేపు అలాగే ఉంచండి మీడియం ఫ్లేమ్ మీద. మీడియం ఫ్లేమ్ మీద అలా కొంచెంసేపు ఉంచిన తర్వాత దాన్ని ఇంకో సైడ్‌కి కూడా టర్న్ చేసుకోవాలి. చక్కగా ఇలా మంచిగా అయిన తర్వాత ఇంకోసారి టర్న్ టర్న్ చేసుకొని ఆ సైడ్ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత దీన్ని మనం సర్వ్ చేయడానికి పెట్టొచ్చు. కాకపోతే నిజంగా చెప్పాలంటే ఇది పిల్లలు చూడండి స్కూల్‌కెళ్ళే పిల్లలు మార్నింగ్ తినడానికి ఇష్టపడరు. ఇలాంటిది ఒక్కటి తిన్నా సరే వాళ్ళ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందిపోతుంది. ఆ రోజుకి కావాల్సిన న్యూట్రిషన్ అందుతుంది. ఇది ఒకటి తిన్నా చాలు. మరి థాంక్స్ ఫర్ వాచింగ్.